హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. అసలు ఏం మాట్లాడాలో, ఈ సెలబ్రేషన్స్ ఎందుకు, ఎలా చెప్పాలో వీడియో అనేది కూడా ఎంత ప్రిపేర్ అయినా కానీ రాలేదండి. అలాంటి సెలబ్రేషన్ వీడియో ఇది. ఎందుకనంటే నిన్న ఒక హిస్టరీ క్రియేట్ అయింది, ఒక రికార్డ్ క్రియేట్ అయింది. అలా ఒక స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయని ఎవరు ఊహించినంత రిజల్ట్స్ వచ్చాయి. దానికి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే షార్ట్ వీడియోలో పెట్టినట్టు కూడా ఫ్యూచర్ ఉంది ఈ స్టేట్కి అనే ఒక ఫీలింగ్ కలిగిన సిచ్యువేషన్ నిన్న. సో అందుకే చాలా చాలా హ్యాపీ. ఇంతకన్నా పొలిటికల్ టాక్ నాకైతే రాదు. సో నేను ఇక్కడితో ఆపేసి ఈ వీడియో ఏంటో, ఎందుకు చేసామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంత పెద్ద రిజల్ట్ వచ్చాక పార్టీ చేసుకోకపోతే ఎలా అండి? సో అందుకని మేము కూడా పార్టీ చేసుకున్నాం. అది మా పిజ్జా పార్టీ. సో స్విగ్గీలో ఆర్డర్ చేశానండి నేను ఇది. అండ్ ఓవెన్ స్టోరీ నుంచి 4 పిజ్జాస్ తెప్పించాను. ఆ 4 పిజ్జాస్ ఎలా వచ్చాయంటే 2 పిజ్జాస్ బుక్ చేస్తే 2 పిజ్జాస్ నాకు ఫ్రీగా వచ్చాయి. అలానే ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే నాకు ఒక పిజ్జానే వస్తుంది అని గొడవ పడమాకండి. సిచ్యువేషన్ ఏంటి అంటే నేను 2 డిఫరెంట్ అకౌంట్స్లోంచి ఈచ్ అకౌంట్లో ఒక్కొక్క పిజ్జా బుక్ చేశాను. సో ద అదర్ పిజ్జా నాకు ఫ్రీ వచ్చింది. అట్లా 2 ఆర్డర్స్లా పెట్టాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, దీంట్లో 2 వెజ్ అండ్ 2 నాన్ వెజ్ పిజ్జాస్ పెట్టా. ఫస్ట్ ఓపెన్ చేసింది వచ్చేసి పనీర్ టిక్కా పిజ్జా. అది తందూరి పనీర్ టిక్కా పిజ్జా అని ఉంది. దాని పేరుకి అది సార్థకం చేసినట్టు చాలా చాలా బాగుంది. జనరల్గా అసలు నేను వెజ్ ఫుడ్ని బాగుంది అని చెప్పడానికి ఆలోచిస్తాను, బట్ పిజ్జాస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత మేము ఓపెన్ చేసింది వచ్చేసి అది చికెన్ది. అది మనకి చికెన్ టిక్కా పిజ్జా. చికెన్ టిక్కా పిజ్జా కూడా చాలా బాగుంది. దాంట్లో వెజ్జీస్ కూడా, అంటే చికెన్ కాబట్టి లిమిటెడ్ వెజ్జీస్ యాడ్ చేసి చికెన్ పీసెస్ ఎక్కువ యాడ్ చేసి చాలా బాగా చేశారు. ఇది 3rd పిజ్జా. మీరు ఇప్పుడు చూస్తుంది మేము సిజ్లింగ్ చేస్తున్నదంతా. ఈ 3rd పిజ్జా కూడా చాలా బాగుంది. నాకు పేరు చదువుతుంటేనే భలే వెరైటీగా అనిపించింది. సాసేజ్ పిజ్జా అని ఉంది సంథింగ్, నాకు గుర్తుంటే స్మోకీ చికెన్ సాసేజ్ పిజ్జా అనుకుంటా. సో అది కూడా చాలా చాలా బాగుంది. ఫుల్ లోడెడ్ ఆఫ్ సాసెస్ విత్ పర్ఫెక్ట్లీ కుక్డ్ అండ్ బాయిల్డ్ చికెన్. అది విత్ పర్ఫెక్ట్ సిజ్లింగ్స్. చాలా చాలా బాగుంది. అసలు ఇంత బాగుంది అని చెప్పడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని బేసెస్ చాలా బాగున్నాయి, బేకింగ్ స్టైల్ చాలా బాగుంది. అండ్ మనం ఇంట్లో కేక్ బేక్ చేసుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత బాగుంది. మీరు చూస్తున్నారు కదా, మా బుడ్డోడు కూడా ఈజీగా దాన్ని బైట్ చేయగలిగాడు. సో అంత బాగా బేక్ అండ్ కుక్ అయ్యాయి. సో అది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకు అందరూ ఓవెన్ స్టోరీ ఇష్టపడతారు అనే దాన్ని నేను ఈరోజు చూసి తెలుసుకున్నాను. సో అదండి వీడియో. అండ్ ఈ లాస్ట్ పిజ్జా వచ్చేసి మార్గరిటా మీడియం పిజ్జా అని ఉంది. ఇది వెజ్, బట్ స్టిల్ ఇది కూడా చాలా చాలా బాగుంది. చెప్పాను కదా, సాసేజ్ మాత్రం ఫుల్లీ లోడెడ్ వేశారు. చూసినప్పుడు అమ్మో ఇంత పిజ్జా నేను తినగలనా అనిపించింది. బికాస్ మేము ఎప్పుడైనా 4 పీసెస్ పిజ్జా ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళం, బట్ ఫుల్గా లాగిచ్చేసాము. అంత బాగుంది. 1 డ్రాబ్యాక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ దిస్ ఆర్డర్ అంటే ఏం చెప్పాలి అంటే, యాక్చువల్గా హీట్ లేదండి డెలివర్ చేసేటప్పటికి. అది తప్పితే మిగిలినవన్నీ టాప్ రేటింగ్ ఇవ్వచ్చు ఈ ఆర్డర్కి. అండ్ మాకున్న హ్యాపీనెస్కి, మా పార్టీకి మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. వర్త్ ఎంజాయ్ చేశాము. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. అండ్ ఇలానే మంచి మంచి పనులన్నీ జరగాలి అని కోరుకుంటున్నాను.